కష్టమైన విద్య. చందమామ కథ. పూర్వం ఒక రాజు ఆస్థానంలో సమస్త శాస్త్రాలు తెలిసిన మహాపండితుడు ఒకడు ఉండేవాడు. ఒకసారి రాజ్యసభలో విద్యలన్నిటిలోకి కష్టసాధ్యమైనది ఏది అన్న విషయమై చర్చ జరిగింది. ఎవరికి తోచిన విద్య గురించి వారు చెప్పారు. ఆస్థాన పండితుడు మటుకు అన్నిటిలోకి కష్టసాధ్యమైనది చోర విద్య అన్నాడు. ఈ మాట విని రాజుకు కోపం వచ్చింది. అదెలా? ఇంకే విద్య సాధించలేని పనికిమాలిన వాళ్లే దొంగతనాలకు దిగుతారు. దొంగలలో ప్రతిభావంతులు ఉండటం మనం చూడం అన్నాడు రాజు. మహారాజా, ఏ విషయమైనా అనుభవంలోనే కదా రుజువు కావాలి. మీరు ఎంత విలువలేని వస్తువైనా ఇతరుడిది దొంగలించడానికి ప్రయత్నించండి. అప్పుడు తెలిసి వస్తుంది చోర విద్య ఎంత కష్టమో అన్నాడు పండితుడు. అందుకు రాజు ఒప్పుకున్నాడు. తమరు అసలు వేషంలో వెళ్ళినట్టయితే ఎవరైనా ఎంత ధనమైనా సంతోషంగా సమర్పిస్తారు. నిజమైన దొంగ తనను ఎవరూ గుర్తుపట్టడానికి వీలులేని వేషంలో ఇతరులకు తెలియకుండా వీలైనంత వరకు వారికి పట్టుబడకుండా వారి సొత్తు సంగ్రహిస్తాడు. మీరు కూడా అదే పద్ధతిలో దొంగతనం చెయ్యాలి అన్నాడు ఆస్థాన పండితుడు. రాజు ఇందుకు సమ్మతించాడు. ఆయన తన ముఖానికి ఇంత బొగ్గు పులుముకుని నల్ల బట్టలు ధరించి చూడడానికి సిసలైన దొంగలాగా తయారయ్యి చీకటి రాత్రి వేళ దొంగతనానికి బయలుదేరి ధనికులుండే ఇల్లుండే ప్రాంతానికి వెళ్ళాడు. అయితే అలాంటి ఇళ్లలో ప్రవేశించడం రాజుకు సాధ్యం కాలేదు. కొన్ని ఇళ్లకు బలమైన కవాటాలు బిగించి ఉన్నాయి. మరికొన్ని ఇళ్ల ముందు కాపలా వాళ్ళు ఉన్నారు. అన్ని ఇళ్లకు ఎత్తైన ప్రహారీ గోడలు ఉన్నాయి. అలాంటి ఇళ్లలోకి ప్రవేశించడం తనకు సాధ్యం కాదని రాజు తెలుసుకున్నాడు. ఆస్థాన పండితుడు తనను పెద్ద దొంగతనం చేయమనలేదు. ఎంత చిన్న వస్తువు దొంగలించినా తన అభిప్రాయాన్ని మార్చుకుంటానని ఆయన అన్నాడు. అందుచేత రాజు ధనికుల ఇల్లు విడిచిపెట్టి సాదా జనులుండే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడిళ్ల ద్వారాలు కూడా బంధించే ఉన్నాయి. కానీ ఒక కుమ్మరి ఇంటి ముందు కుండల దొంతరలు చాలా ఎత్తుగా పేర్చి ఉన్నాయి. ఇంటి వాళ్ళు తలుపు గడియ పెట్టుకుని లోపల నిద్రపోతున్నారు. ఆ కుండల్లో ఒకటి దొంగలించి తీసుకుపోతే పండితుడు ఓడిపోతాడు. అయితే దొంతర్లకు ఎగువనున్న కుండ అందదు. అందుచేత రాజు మధ్యలో ఉన్న కుండను తీయబోయాడు. వెంటనే దానికి ఎగువనున్న కుండలు కదిలి రాజు మీద పడ్డాయి. రాజు చితికిలు పడిపోయాడు. ఆయన చుట్టూ పగిలిన గుంట పెంకులున్నాయి. కుండలు పడి పగిలిన చొప్పుడుకు కుమ్మరి బయటకు వచ్చి జరిగినది చూసి కేకలు పెట్టాడు. చుట్టుపక్కల వాళ్ళు చాలామంది పరిగెత్తుకుంటూ వచ్చారు. రాజు గుర్తుపట్టదగిన స్థితిలో లేని కారణం చేత వాళ్ళు ఆయనను చావబాదుతూ, దరిద్రపు కొట్టు వెదవా, ఏ చెంబో బిందో ఎత్తుకుపోక కుండలను దొంగిలిస్తావా? ఒక్క కుండ కోసం ఇన్ని కుండలు ధ్వంసం చేస్తేవే అని నానా తిట్లు తిట్టారు. చావు తప్పి కన్నులొట్టపోయినట్లయి రాజు తన భవనానికి తిరిగి వెళ్ళి మర్నాడు పండితుడితో, మీరన్నమాటే నిజం, అన్నిట్లోకి కష్టసాధ్యమైనది చోర విద్యే అని ఒప్పుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.